అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్రంలో చట్టం పరిస్థితి ఎలా ఉంది అంటే కొంతమందికి చుట్టంలా తయారైంది. ఈరోజు వ్యవస్థల్ని తప్పుపడుతున్నానని కాదు కానీ, లేదంటే తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు కానీ, ఈరోజు ఒక వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలిపోటుతో నరికి చంపి గుండెపోటు అని చిత్రీకరించి మరకలన్నింటినీ కూడా పూర్తిగా తుడిచేసి సాక్ష్యాలని లేకుండా తారుమారు చేసిన వ్యక్తులు ఎప్పుడు అరెస్ట్ అయ్యారో, ఎప్పుడు బెయిల్ మీద వచ్చారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చట్టాలది. కానీ కోడికత్తి సీను ఏదైతే 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేశాడు కోడికత్తి సీను, దాదాపు 8 నుంచి 9 కుట్లు పడ్డాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాని వెనక కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి కూడా ప్రచారం చేసుకున్నారు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. సరే, కోడికత్తి సీన్ చేసిన తప్పు, పొడిచాడు, కరెక్టే. ఎవరు చేసినా తప్పది. ఒక మనిషి మీద దాడి చేయడం అంటే దానంత కిరాతకం ఇంకోటి ఉండదు. మీకు ఎలాగో సిగ్గులేదు, బాబాయిని చంపి గుండెపోటు అంటారు, చంపిన వాళ్ళని మీ వెనకేసుకుని తిరుగుతారు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కూడా వెనకేసి తిరుగుతారు. కానీ కోడికత్తి సీను పొడిచిన గాయం ఎంతదండి? ఆ రోజు అక్కడ వైజాగ్ విమానాశ్రయంలో చెక్ చేసిన డాక్టర్ అది పెద్ద గాయం కాదు, దానికి కుట్లు కూడా అవసరం లేదని చెప్పి ఆవిడ చెప్పారు. కానీ ఆంధ్ర పోలీసుల మీద, ఆంధ్ర వైద్యుల మీద నమ్మకం లేదంటూ హైదరాబాద్ బారిపోయాడు. ఏది చార్టెడ్ ఫ్లైట్లో ఇక్కడి నుంచి, వైజాగ్ నుంచి. అక్కడికి వెళ్ళి తెల్లారిపాటికి పెద్ద డ్రామా, ఐసీయూలో ఉన్నట్టు 7-8 కుట్లు పడ్డట్టు. మరి అంతా రచ్చ చేసినప్పుడు గెలిచావు కదా, ముఖ్యమంత్రి అయ్యావు కదా, నీ మీద దాడి జరిగింది కదా, నీకు అన్ని కుట్లు పడ్డాయి కదా, మరి కోర్టుకెళ్ళి సాక్ష్యం ఎందుకు చెప్పవు? నీ మీద ఉన్న అవినీతి కేసుల్లో నువ్వు ఎలాగో కోర్టుకెళ్ళవు. కనీసం నీ మీద దాడి జరిగినప్పుడు నువ్వు అందులో విక్టిమ్ కదా, నీ మీద దాడి ఎలా జరిగిందో కనీసం కోర్టుకి చెప్పాల్సిన పరిస్థితి ఉంది కదా. కుట్రకోణం ఉందన్నావు సీన్లో, ఎన్ఐఏ ఏమో అసలు అందులో కుట్రకోణమే లేదు, అతనే చెప్పాడు కదా, జగన్ అంటే నాకు ఇష్టం, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను, దానిలో భాగంగా సింపతి కోసం నేను ఈ ప్రయత్నం చేశానని చెప్పి కోడికత్తి సీన్ చెప్పాడు. ఎన్ఐఏ కూడా అందులో కుట్రకోణం లేదని తేల్చింది. మీరు అందులో కుట్రకోణం ఉందని చెప్పి వైజాగ్ కోర్టు నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకి తీసుకొచ్చారు, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాలని చూశారు. మరి అన్ని చేసినప్పుడు కుట్రకోణం ఉందని మీరు చెప్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పడు? ఎందుకంటే కోడికత్తి సీన్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి మొత్తం చాప చుట్టేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక అభాగ్యుడు, ఒక దళిత యువకుడు 5 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు అంటే నిజంగా తప్పు చేసిన 4-5 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు లాయర్లు కూడా. చట్టాల ప్రకారం కూడా అదే లాలో కూడా ఉంది. మరి అతను జైలు శిక్ష దాటి 5 ఏళ్ళు పైన అతను జైలుకి వెళ్ళి 5 ఏళ్ళు పైనే అవుతా ఉంది. మరి ఇప్పటికీ అతనికి బెయిల్ రాకుండా ఎందుకుంది? ఈ రోజు కూడా ఎన్ఐఏ కోర్టులో తీర్పు రావాల్సింది రేపటికి వాయిదా పడింది. ఎటుపోతోంది సమాజం? దాదాపు వారం 10 రోజుల నుంచి జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న కోడికత్తి సీన్ని ఏ రోజన్నా ఈ ప్రభుత్వం పట్టించుకుందా? ఆ జైల్లో, వైజాగ్ జైల్లో ఉన్న 2 కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడో చూద్దామని వెళితే అతను మతిస్థిమితం లేకుండా పడిపోయి ఉన్న వ్యక్తిని చేతుల మీద మోసుకెళ్లి హాస్పిటల్లో చేరిస్తే అక్కడ కూడా అతను దీక్షను విరమించకుండా అదే ఆమరణ నిరాహార దీక్ష ఆసుపత్రిలో కూడా చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి జాలి ఎందుకు కలగట్లేదు? అర్రే, మన ముఖ్యమంత్రి చేయాలనే ఇదితోనే దాడి చేశానని చెప్పాడే, మన కోసం అంత చేశాడే, 5 ఏళ్ళు ఎలాగో శిక్ష అనుభవించాడు కదా, ఇకనైనా అతని మీద జాలి చూపించి కోర్టుకి వెళ్దాము అన్న మినిమం ఇంకిదం కూడా జగన్మోహన్ రెడ్డికి రావట్లేదు. అంటే ఎంత కసాయివాడో ఈ ముఖ్యమంత్రి అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఒక పక్కేమో కోడికత్తి సీను తల్లి అన్న దీక్ష చేస్తా ఉంటే రాత్రికి రాత్రి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి ఒక పక్క అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తూ మరో పక్క వీళ్ళని తరలించే ప్రయత్నం చేసి ఎక్కడైతే వాళ్ళు దీక్షలు చేస్తా ఉన్నారో ఆ ప్రైవేటు యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళు ఇక్కడ దీక్ష నుంచి విరమించకపోతే మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తే ఇంకా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పేదలకు ఏం న్యాయం చేస్తారు? ఒక పేదవాడే కదా మరి కోడికత్తి సీను, ఒక దళిత యువకుడే కదా. మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేసి అంటరానితనం గురించి, పెత్తందారీ వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? ఈరోజు కోడికత్తి సీను చేసింది కరెక్ట్ అని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు. తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు తప్పేనే ప్రశ్నిస్తారు. మరి ఆ తప్పు చేసిన వాడి గురించి నువ్వు కోర్టుకెళ్ళి చెప్పాలి కదా. ఇక్కడ నువ్వు కోర్టుకు వెళ్ళకపోవడం వల్ల వచ్చే అనుమానాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ సీన్లో కోడికత్తి సీన్ అనే వ్యక్తే లేడు, అతన్ని కావాలని మీరు ఇరికించి మీ పబ్బం గడుపుకుని ఇప్పుడు అతన్ని అన్యాయం చేసేసి మీ మీరు టైం పాస్ చేసేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అసలు ఎక్కడన్నా ఉందా అండి? నిన్ననో మొన్ననో వివేకానందరెడ్డి కేసులో దస్తగిర్ అనే ఎవరైతే అప్రూవర్గా మారారో అతను కోర్టుకు అటెండ్ అవ్వలేదని చెప్పి వెంటనే
కస్టడీకి లొంగిపోవాలని చెప్పి కోర్టు తీర్పిచ్చిందే. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? దాదాపు 4.5 ఏళ్ల నుంచి అతను ఒక్క వాయిదా కూడా అటెండ్ అవ్వట్లేదు. దాదాపు 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. మరి ఎందుకని అతని మీద విచారణ వేగవంతం చేయలేకపోతా ఉన్నాయి న్యాయ వ్యవస్థలు? ఎందుకని కోర్టుకు రాని వాడిని అరెస్ట్ చేయడానికి కూడా జంకుతున్నాయి? ఈరోజు ప్రతి సామాన్యుల్లో ఉన్న ప్రశ్నలు ఇవే. న్యాయ వ్యవస్థ అందరికీ ఒకేలాగా ఉండాలి. డబ్బున్న వాడికి చుట్టంలా కాదు ఉండవలసింది. పేదవాడైనా అంబానీ అయినా కోర్టు ముందు ఒక్కటే అన్న విధానం ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉంది. కానీ కొంతమంది వల్ల ఆ నమ్మకం సడలిపోతా ఉంది. అది సడలిపోయిన రోజు వ్యవస్థకి పెను ప్రమాదం ముంచుందని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అభాగ్యుణ్ణి 5.5 ఏళ్ల నుంచి జైల్లో పెట్టి హింసిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలిగి అతన్ని బయటకు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారంటే ఒక్కసారి కోర్టుకెళ్ళి తీర్పు చెప్పమని చెప్పి కోడికత్తి సీను తరపున వినమ్రంగా వేడుకుంటా ఉన్నా.